చేసుకోండి. మీ దాసులుగా తండ్రి కొన్ని మాటలు తండ్రి మాట్లాడడానికి సిద్ధపడుచుండగా మీ యొక్క సహాయాన్ని అర్థిస్తున్నాము దేవా. మమ్మల్ని మరుగుపరచండి తండ్రి, మమ్మల్ని మరుగుపరిచి మీ పిల్లలమైన మా అందరితో తండ్రి వాక్యము ద్వారా తండ్రి నేరుగా సూటిగా మాతో మాట్లాడమని మీ కృపాహస్తాలకు తండ్రి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నాడుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా క్రీస్తు నామమున యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులరా, మరి దేవుని యొక్క దాసులుగా ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నటువంటి కొన్ని భయంకరమైన పరిస్థితులను బట్టి దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనను బట్టి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు సమాజంలో పరిస్థితులు ఎలాగున్నాయి అంటే, దేవునికి విరోధముగా నడిచే ప్రపంచం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. యేసుక్రీస్తు వారి రాకడ రేపో మాపో అన్నట్టుగా సూచనలు పరిస్థితులు మనకి కనబడుతూ ఉన్నాయి. అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజున్న ప్రపంచంలో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ సంఘాలను, అనేక మందిని, సహోదరులను మేలుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికే ఉంది. అందుకే దేవుడు తన దాసుల్ని ఏర్పాటు చేసుకుని అనేక ప్రాంతాల్లో దేవుడు సంఘాలను స్థాపించి ఆ సేవకుల ద్వారా ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడడం జరుగుతుంది. అలాగే అనేక మంది సువార్త చేస్తూ ఉన్నారు. ఆ విధంగానే మేము కూడా సువార్త చేస్తూ ఈ గ్రామానికి రావటం జరిగింది. అయితే ఒక విషయం దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి ఇందాక చదువుకున్న వాక్య భాగాన్ని ఒకసారి మనం ఆలోచిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఆ కాలంలోనే మాట్లాడుతున్నాడు. చూడండి, మొదటి వచనం చూద్దాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అన్నాడు. వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటి. ప్రభువునందు తల్లిదండ్రులకి ఏమై ఉండాలట? పిల్లలంతా ఏమై ఉండాలి? విధేయులై ఉండాలి. దేవుడు చెప్తున్న వాక్యం, దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞ. కానీ ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితి మీరు గమనిస్తే, తల్లిదండ్రులకి విధేయులుగా ఉంటున్నారా, అవిధేయులుగా ఉంటున్నారా? మేమంతా కూడా తల్లిదండ్రుల మాటలను గౌరవిస్తున్నామండి అన్నవారు ఒకసారి మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి. దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు మన మనస్సాక్షితో మనం ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు తల్లిదండ్రులు లేకపోతే మనము ఈ స్థితిలో మనం లేము. తల్లిదండ్రులు లేకపోతే ఈరోజు మనము ఒక స్థాయిలో మనం ఉండేవారం కాదు. దేవుడు తర్వాత స్థానంలో ఎవరున్నారు అని అంటే అమ్మా నాన్నలు మాత్రమే ఆ తర్వాత స్థానంలో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. కనిపించని దేవుడు ఆ పరమనుంటే ఆ దేవుడు తన స్థానంలో తల్లిదండ్రుల్ని నియమించడం జరిగింది. దేవుడు గురించిన ఆజ్ఞ మనకి ధర్మశాస్త్రంలో ముందు మనకు కనబడితే, తర్వాత స్థానములో మాట్లాడుతూ తండ్రిని తల్లిని గురించి మాట్లాడుతూ ఆజ్ఞలలో కూడిన మొదటిది ప్రభువునందు తల్లిదండ్రులకు ఏమై ఉండాలట? విధేయులై ఉండాలి.
విధేయులై ఉంటే ఏంటి, మనకు లాభం ఏంటి? ఈరోజు చాలా మంది ఉద్దేశం ఏంటి అని అంటే, మాకు అమ్మా నాన్న అవసరం లేదు అనుకునే స్థాయికి వచ్చేసారు. అమ్మా నాన్న మాట వినవలసిన అవసరం లేదు అనేంత స్థాయికి వచ్చేసారు. ఈరోజు ఏమనుకుంటున్నారు అని అంటే, వయసు వస్తున్న కొలిది, ఊహ వస్తున్న కొలిది, ఆ ఊహలో మనము ఎదుగుతున్న కొలిది మనం ఏమనుకుంటామనంటే, అన్నీ మనకే తెలుసు, వాళ్ళు చెబితే వినాల్సిన అవసరం ఏముంది అనుకునే ధోరణిలో చాలా మంది మరి ప్రాముఖ్యంగా యవనస్తులు మనకు కనబడుతున్నారు. యవన వయసులో ఉన్న వారికి ఎక్కువ అనుభవం ఉంటుందా, తల్లిదండ్రులకి ఎక్కువ అనుభవం ఉంటుందా? కానీ మనం ఏమనుకుంటామనంటే, మనకున్న ఆలోచనను బట్టి మనం ఏమనుకుంటామనంటే వాళ్ళకి ఏం తెలియదు అని అనుకుంటాం. కానీ మనం ఉన్న యవన వయసును వారు కూడా దాటుకుని ముందుకు వెళ్ళి వారు ఎన్నో అనుభవాలు, వారికి ఎన్నో ఆలోచనలు, మంచి చెడు కూడా వారు గ్రహించుంటారు. గ్రహించుండి తల్లిదండ్రులు కొన్ని విషయాలు మనకు చెప్తూ ఉంటారు. చెప్తున్నప్పుడు ఆ విషయాలకు మనం ఏమై ఉండాలట, లోబడి ఉండాలి. ఇప్పుడు లోబడి ఉంటే ఏంటి, లోబడి ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి, లోబడకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి? ఈరోజు తల్లిదండ్రుల పరిస్థితి ఎలాగైపోయింది అని అంటే, యూజ్ అండ్ త్రో. నేను అప్పుడప్పుడు మా చర్చిలో కూడా చెప్తూ ఉంటాను. ఈరోజు పరిస్థితి, సమాజం యొక్క పరిస్థితి ఎలాగైపోయిందంటే యూజ్ అండ్ త్రో. యూజ్ అండ్ త్రో అంటే వాడి పారవేయుడు. మీకు ఇంకా బాగా అర్థం కావడం చెప్తాను. ఇదివరకు టీ తాగాలనుకో, టీ ఇచ్చే ఆ దుకాణం ఏదైతే ఉందో అక్కడ ఏమిచ్చేవారు, పింగాణి గ్లాసులు కానీ స్టీల్ గ్లాసులు కానీ ఇచ్చేవారు. ఇప్పుడు టీ తాగడానికి ఏమిస్తున్నారు, డిస్పోజల్ ప్లాస్టిక్ లేదా పేపర్ టైపు గ్లాసులు వచ్చినాయి. అవి టీ తాగిన తర్వాత ఏం చేస్తాం, పాడేస్తాం. ఇదివరకు ఆ పింగాణి అయినా లేకపోతే స్టీల్ అయినా సరే పాడేయడానికి లేదు. ఆ గ్లాసులో తాగిన తర్వాత ఆ హోటల్ కానీ ఎవరైతే ఉన్నారో వారు ఏం చేసేవారంటే మరలా ఆ గ్లాసులు శుభ్రం చేసుకునేవారు, వేరే వాళ్ళకి ఇచ్చేవారు, ఆ పింగాణి అయినా సరే. ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిందో, టెక్నాలజీ పెరిగిన తర్వాత యూజ్ అండ్ త్రో అనే కల్చర్ వచ్చేసింది. వాడుకున్న తర్వాత మనం ఏం చేయొచ్చు, వాటిని ఉంచుకోవాల్సిన అవసరం లేదు, పారవేసేయచ్చు. ఇదివరకు భోజనం చేయడానికి ఏముండేవంటే స్టీల్ ప్లేట్లు ఇవి ఉండేవి. ఇప్పుడు ఏమొచ్చేసినాయి, బఫే సిస్టమ్ వచ్చేసింది. బఫే సిస్టమ్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం చెప్పండి, తిన్న తర్వాత ఆ బఫే సిస్టమ్ లో ఉన్న ప్లేట్లు ఏం చేస్తున్నాం, ఇంటికి పట్టుకెళ్తున్నామా, ఏం చేస్తున్నాం, పట్టుకెళ్ళి పాడేస్తున్నాం. ఈరోజు కుటుంబాల బంధాలు కూడా ఎలా మారిపోయినాయంటే యూజ్ అండ్ త్రో. తల్లిదండ్రులు కూడా ఏమైపోతున్నారంటే అవసరాలకు తల్లిదండ్రుల్ని వాడుకుంటున్నారు. అవసరం అయిపోయిన తర్వాత అమ్మ నాన్న మాట లెక్క చేయటం లేదు. ఈరోజు ఫీజు కట్టాలంటే అమ్మా నాన్నలు ఉండాలి, మనల్ని హాస్పిటల్లో చూపించాలంటే అమ్మా నాన్నలు ఉండాలి, మనకి ఫుడ్ పెట్టాలన్నా, మనకి మంచి చెడులు చూడాలన్నా, మనకి వివాహం జరగాలన్నా, ఏ జరగాలి అన్నా ఖచ్చితంగా ఎవరు ఉండాలి చెప్పండి, తల్లిదండ్రులు ఉండాలి. ఆ తల్లిదండ్రుల కష్టాన్ని మనం అనుభవిస్తూ, తల్లిదండ్రుల యొక్క త్యాగం, తల్లిదండ్రుల యొక్క శ్రమ గుర్తించకుండా ఏం చేస్తున్నాము అని అంటే ఈరోజు తిరుగుబాటు చేసేవారు ఎక్కువైపోతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఈ సమాజాన్ని గమనిస్తున్నాడు. ఈనాడున్న సమాజమే కాదు కానీ ఆనాడున్న సమాజం కూడా ఉన్న నిర్లక్ష్యాన్ని దేవుడు చూశాడు. చూసి దేవుడు ఒక ఆజ్ఞ రాయించడం ఆయన చేశాడు. అందులో ఒక విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఆయన అంటున్నాడు, పిల్లలారా ప్రభువునందు ఏమంటున్నాడు, మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయాలి, సన్మానించాలి. తల్లిదండ్రుల దీవెనలు ఎవరికి ఉండాలి చెప్పండి, పిల్లలకు ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే చెప్పమంటారా, పెద్దల దీవెనలు ఎవరికి ఉండాలి,
సేవకుల దీవెనలు ఎవరికి ఉండాలి? ఉండాలి. అందరి దీవెనలు ఉండాలి. ఈరోజు తల్లిదండ్రుల మాటని లెక్క చేయని తరం వచ్చేస్తుంది. సేవకుల మాటను లెక్క చేయని తరం వచ్చేస్తుంది. పెద్దలు అంటే ఎవరు? వయసులో ఒక అనుభవం ఉన్నవారు, వయసులో ఎన్నో అనుభవాలు, ఎన్నో కష్ట నష్టాలు చూసిన వారు కొన్ని విషయాలు మనకు చెప్తూ ఉన్నప్పుడు మనకు ఎలా ఉంటది అంటే కంపరం కింద ఉంటది. ఆలోచన లేని టైంలో ఎలా ఉంటది? బుర్ర తినేస్తున్నట్టుగా ఉంటది. మనకి ఎలా ఉంటదంటే 1కి 10 సార్లు చెప్తుంటే అమ్మా నాన్నైనా పెద్దలైనా ఒకవేళ సేవకులైనా 1కి 10 సార్లు చెప్తే మనకి ఎలా ఉంటది చెప్పండి? కంపరం, చిరాకు. ఎందుకంటే మన బుర్ర తినేస్తున్నారు అన్న భావంలోనికి మనం వెళ్ళిపోతున్న పరిస్థితులు మనం చూస్తాం. కానీ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే తల్లిదండ్రుల దీవెనలు పిల్లలకు ఉండాలి, పెద్దల దీవెనలు ఎవరికి ఉండాలి? పిల్లలకు ఉండాలి, యవనస్తులకు ఉండాలి. సేవకుల దీవెనలు కూడా ఎవరికి ఉండాలి చెప్పండి? పిల్లలకు కానీ యవనస్తులకు కానీ ఉండాలండి. ఈ రోజు పరిస్థితి ఏమైపోతుందనంటే తిరుగుబాటు చేసేవారు ఎక్కువైపోతున్నారు, మాట వినేవారు ఎక్కువైపోతున్నారు. మన మధ్యలో నేను చాలా ఆశ్చర్యపోయాను. వాళ్ళమ్మ చదవటం లేదని మందలించిందంట. మందలిస్తే అమ్మనే కడ తీర్చేశాడు. అడ్డొచ్చాడని తమ్ముడిని కడ తీర్చేశాడు. సమాజం ఏంటి ఎలా మారిపోతుంది ఏంటి? ఒకప్పుడున్న సమాజానికి ఇప్పుడున్న సమాజానికి ఎంత వ్యత్యాసం ఉందో గమనించండి. ఇప్పుడు నేను బయట వారి గురించి నేను మాట్లాడతలేదు, కానీ కనీసం దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలంటే దేవుడి ఆజ్ఞల ప్రకారం మనం బ్రతకాలి. ఇంకో విషయం ఏంటంటే ఒక ప్రిన్సిపాల్ గారు ఎవరో మందలించారు, లెక్చరర్ ఎవరో మందలించారు, స్టూడెంట్ ని మందలించాడు చదవట్లేదని. అంటే మంచి చెప్పేవాడు ఏం చేస్తాడు చెప్పండి? పగవాడు ఏం చేస్తాడట? లెక్కలేనని ముద్దులు పెడతాడట. మేలు కోరే స్నేహితుడు ఏం చేస్తాడు? మేలు కోరే తల్లిదండ్రులు ఏం చేస్తారు? మేలు కోరే సేవకుడు ఏం చేస్తాడు? మేలు కోరే మాస్టర్ ఏం చేస్తాడు? మందలిస్తారండి, గద్దిస్తారండి. అది ఎందుకు గద్దిస్తారు చెప్పండి? మనకు మేలు కోరే కదా. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి చెప్తాను. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, ఇంజక్షన్ ఎలా ఉంటుంది? గుచ్చుకుంటుందో గుచ్చుకోదా? డాక్టర్ గారికి ఏమైనా కోపమా? డాక్టర్ గారికి ఏమైనా పగ? డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలి అని అంటే పొట్టలోనికి ఏం దిగాలి? కత్తి దిగాల్సిందే, కత్తిరి వేయాల్సిందే, సూదులతో గుచ్చాల్సిందే, కుట్టాల్సిందే, మత్తు పెట్టాల్సిందే. ఈరోజు డెలివరీ అయిన తల్లులు ఉన్నారు, ఆపరేషన్లు చేయించుకున్న పురుషులు ఉన్నారు, వారికి ఉన్న ఇబ్బందులను బట్టి. ఇప్పుడు ఆపరేషన్ చేస్తే మనం బ్రతకమా? ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఇంజెక్షన్ చేస్తే ఎలా ఉంటది? ఈరోజు కష్టమైన మన మంచి కొరకే తల్లిదండ్రులు కావచ్చు, సేవకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, వారు ఒక విషయాన్ని మనకు చెప్తున్నప్పుడు, పదే చెప్తున్నప్పుడు కేవలం మనల్ని ఎంత ప్రేమిస్తే అంతలా చెప్తారు చెప్పండి? ఒక విషయం ఆలోచించండి. దేవుడు ఎంతమంది సేవకులు నిలబెట్టాడు చెప్పండి? ఈరోజు ఒక గ్రామంలో ఎంతమంది సేవకులు ఉంటారు చెప్పండి? ఒకరు సరిపోరా? ఇద్దరు సరిపోరా? ముగ్గురు సరిపోరా? నలుగురు సరిపోరా? ఎంతో మంది సేవకులు. ఎందుకు దేవుడు లేవనెత్తుతున్నాడు? ఒకరి ద్వారా కాకపోయినా, ఒకరి ద్వారా అయినా సరే దేవుని మాటలు వింటారో, బలపడతారో, మనసు మార్చుకుంటారని దేవుడు ఏం చేస్తున్నాడని అంటే అనేక మందిని, దేవుని పిల్లలను లేవనెత్తుతున్నాడు. తన పరిచర్యలో ఏం చేస్తున్నాడంటే అనేక మందిని నిలబెట్టుకుని దేవుని మాటలు చెప్తా ఉన్నాడు. పెద్దల కాడే లేచి ప్రవక్తలు పంపాడని పాత నిబంధన గ్రంథంలో మనకు కనబడతాం. గుమ్మం దగ్గరికి పెద్దల కాడే లేచి ఎవరు వచ్చేసేవారట? ప్రవక్తలు వచ్చేసేవారట. కానీ ఈ రోజు మంచి చెప్పి పుచ్చుకోవడం ఎలా ఉంటదంటే అండి, కంపరం కింద ఉంటాం. ఒక మంచి చెప్తున్నప్పుడు ఎలా ఉంటదనంటే చిరాకుగా ఉంటది, మన బుర్ర ఫ్రై చేస్తున్నట్టు ఉంటది, చాలా ఇబ్బందిగా ఉంటది. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే నీకు మేలు కలుగునట్లు నువ్వేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించు. తర్వాత రెండోది ఏమంటున్నాడు చూడండి,
అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తల్లిదండ్రుల దీవెన ఎవరికి ఉండాలి చెప్పండి? యవనస్తులకి, పిల్లలకి ఉండాలి. ఉంటే ఏం జరుగుతుంది, ఉండకపోతే ఏం జరుగుతుందని ఒక ఇద్దరి జీవితాలను ఆలోచించుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం వద్దాం ఆది కాండానికి వచ్చింది. ఒకసారి ఆది కాండంలో మాట్లాడుతున్నాడు, ఒకసారి మనం చూద్దాం. ఆది కాండము 25వ అధ్యాయము, ఆది కాండము 25వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం ఒకసారి. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యాసావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారాల్లో నివసించుచుండెను. ఇస్సాకు యాసావు తెచ్చిన వేట మాంసము తినుచుండెను గనుక అతనిని ప్రేమించెను. రెబ్కా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలకూర వంటకము ఈ జరుగుతున్న సందర్భం మనకు తెలుసు. ఇస్సాకు గారు, రెబ్కా గారు. బైబిల్లో వండర్ఫుల్ కపుల్స్ ఎవరు ఉన్నారంటే పాత నిబంధనలు ఎవరు? ఇస్సాకు, రెబ్కా గారు. ఇప్పుడు ఈ ఇస్సాకు, రెబ్కా గారికి పుట్టిన కవల పిల్లలు ఎవరు? వారు యాసావు, యాకోబు గారు. ఇప్పుడు ఈ యాసావు నుండి, ఈ యాకోబు నుండి, ఈ ఇద్దరి జీవితాల్లో జరిగిన సంఘటనల నుండి కొన్ని విషయాలను నేర్చుకునే ప్రయత్నించారు. ఎందుకంటే తల్లిదండ్రులు వృద్ధులైపోయినా, తల్లిదండ్రులు పెద్దవారైపోయినా, ఎందుకంటే మనం యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత మనం అమ్మా నాన్న అవసరం లేదనుకుంటాం. రెక్కలు వచ్చిన తర్వాత అమ్మా నాన్న అవసరం లేదని అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళు వృద్ధులైపోయారు కదా, వాళ్ళ వల్ల ఉపయోగం ఏంటి అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అయితే తల్లిదండ్రులు వృద్ధులైపోయిన తర్వాత కొంతమంది ఏమైపోతారంటే సెపరేట్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ సత్తువంతా అయిపోయిన తర్వాత, వాళ్ళకున్న యవనం అయిపోయి, వారికున్న సత్తువంతా అయిపోయి, వారు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఏమనుకుంటారంటే వాళ్ళని ఎక్కడ పోషించాలో, వాళ్ళని మేమెక్కడ పోషిస్తే మేమెక్కడ ఇబ్బంది పడతామని వివాహం అయిపోయిన తర్వాత పక్కనెట్టేసేవారు కూడా ఉన్నారు. ఎందుకంటే వారి అవసరం లేదు అని అనుకుంటున్నారు. కానీ వారి అవసరం ఉంది, వారి దీవెనలు ఉండాలి. వారు దీవించకపోతే, వారు ఆశీర్వదించకపోతే పిల్లరా మన జీవితాల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, నష్టాలు చూడాల్సి ఉంటుంది. ఎలాగానంటే ఈ ఇద్దరు జీవితాలను చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. అందులో ఒకరు యాసావు గారు. ఇప్పుడు యాసావు గారి యొక్క జీవిత విధానం ఏంటి అని అంటే, ఒకసారి యాసావు గారి జీవిత విధానం చూద్దాం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యాసావు వేటాడుటయందు నేర్పరి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై. యాసావు లైఫ్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు యాసావు ఎదిగిన తర్వాత అతడి యొక్క జీవితం అంతా ఎక్కడ ఉంటుంది అని అంటే అరణ్యవాసి అన్నాడు. ఎక్కడ ఉంటాడు అడిగిన? అరణ్యవాసి అంటే ఇంటికాడు ఉండడా? ఇంటికాడు ఉండే లక్షణం లేదా? ఇంటికాడు ఉండడు. ఎక్కడుంటాడు? అరణ్యంలో ఉంటాడు. మీరు బాగా గమనించండి, తల్లిదండ్రుల పెంపకాల్లో పెరిగిన జీవిత విధానం ఒకలా ఉంటది. తల్లిదండ్రులకు దగ్గర ఉండకుండా ఎక్కువ టైం బయట గడిపే వారి లైఫ్ ఎలా ఉంటది? బయట వాతావరణం ఎలా ఉంది చెప్పండి? ఎలాంటి వారు ఉన్నారు బయట? పిల్లలు ఎలాంటి వారు ఉన్నారు? త్రాగేవారు ఉన్నారు, తిరిగేవారు ఉన్నారు. ఇంకో విషయం చెప్పాలనంటే అనుభవం లేని వారు ఉన్నారు. అనుభవం లేని వారంటే జీవితం మీద అవగాహన పిల్లలకు ఉంటుందా, పెద్దలకు ఉంటుందా? తల్లిదండ్రులకు ఉంటుందా, యవనస్తులకు ఉంటుందా? మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా అంటే. ఇప్పుడు తలకాయ పోటీ వచ్చింది అనుకుందాం, ఎవరి దగ్గరికి వెళ్తాం? డాక్టర్ గారు. ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు? ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది. లేదా ఆయన దగ్గరికి వెళ్ళకపోయినా ఒక మెడికల్ షాప్కి వెళ్ళినా టాబ్లెట్ ఇచ్చేస్తారు.
అదే హార్ట్ అటాక్ వస్తే ఆరోగ్య డాక్టర్ దగ్గరికి వెళ్తామా? ఎందుకు వెళ్దాం? కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళాలి? అంటే కిడ్నీ పోయిందంటే టాబ్లెట్ ఇవ్వండి, హార్ట్ అటాక్ వస్తుందంటే టాబ్లెట్ ఇవ్వండి అన్నాం అనుకోండి, వాడు ఏమంటాడు అర్జెంట్ గాని? రే బాబు నీకు బుర్ర పని చేస్తుందా లేదా? హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? ఇలా గుండెట్టుకుని వెళ్ళిపోయి టాబ్లెట్ ఇవ్వండి అన్నావు ఏమంటాడు? రే బాబు అర్జెంట్ గా ముందు హాస్పిటల్. ఎందుకని? ఇప్పుడు ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారి కన్నా అనుభవజ్ఞుడు ఎవరో ఎంబీబీఎస్. ఈ ఎంబీబీఎస్ కన్నా అనుభవజ్ఞుడు ఎవరో స్పెషలిస్ట్. స్పెషలిస్ట్ అంటే ఏంటంటే ఒక అవయవం మీద వాళ్ళు ఏం చేస్తారు? పరిశోధన చేస్తారు. ఒక అవయవం మీద. మీరు ఇంకా ఈఎన్టీ అంటారు. ఈఎన్టీ అంటే ఏంటి? చెవి, ముక్కు, గొంతు, దానికి సంబంధించిన స్పెషలిస్ట్స్ ఉంటారు. ఎలర్జీ దానికి సంబంధించిన, గుండె దానికి సంబంధించిన, కొన్ని రోగాలు తగ్గాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి? అనుభవజ్ఞుల దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు బయట అనుభవం లేని వారు, ఆలోచనలు తీసుకునే వారు అనేక మంది ఉన్నారు. ఈ ఆసావు గురించి నేను ఎందుకు విషయం చెప్తున్నానంటే, ఈ ఆసావు అరణ్యవాసి. ఎక్కడ ఉంటాడో? ఇంటి పట్టున ఉండడు, కుటుంబం దగ్గర ఉండడు, అమ్మా నాన్నలతో బంధాలు తక్కువ. ఎక్కడ తిరుగుతూ ఉంటాడంటే బయట తిరుగుతూ ఉంటాడో. ఇంకో విషయం ఏంటంటే తనకు ఉన్న వృత్తి ఎలాంటిది అంటే హింసా ప్రవృత్తి. తనకున్న వృత్తి ఏంటి? వేటాడుటండు. ఏంటంట? నేర్పరి. అంటే అతడు గురి చూసి కొట్టాడనంటే ఎటువంటి జంతువునైనా ఏం చేస్తాడు? వేటాడుటయందు నేర్పరి. అతనుకున్న వృత్తి ఏమో హింసా ప్రవృత్తి. ఇంకో విషయం ఏంటంటే బయట ఎక్కువగా తిరుగుతాడు తప్ప ఎక్కడ తిరగడో? ఇంటి దగ్గర ఉండడు. ఈ విషయాన్ని అలాగా దృష్టిలో పెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఈ ఆసావులో ఉన్న ఇంకో గుణం ఏంటంటే తల్లిదండ్రులేమో ఆధ్యాత్మికంగా ఉన్నవారు, ఇస్సాకు గాని రెబ్కా గాని. ఇప్పుడు ఈ ఆసావుకి ఏమి లేదంటే ఆధ్యాత్మిక జీవితం లేదు. ఎందుకంటే బయట వాతావరణానికి బాగా. ఈరోజు చూడండి చాలా మంది చర్చికి ఎక్కువ వస్తారా, బయట ఎక్కువ తిరుగుతూ ఉంటారా? తల్లిదండ్రుల దగ్గర ఉండకుండా అమ్మా నాన్నలేమో భక్తి పరులు, అమ్మా నాన్నలేమో ప్రార్థనా పరులు. పిల్లలు ఎలా ఉంటున్నారు ఈరోజు? కొంతమంది బయట ఎక్కువగా. రేపు ప్రార్థనకు రారా అంటే సినిమాకి వెళ్తానంటాడు, ప్రార్థనకు రారా అంటే డ్రింక్కి వెళ్తానంటాడు, ప్రార్థనకు రారా అంటే ఎక్కడెక్కడో తిరగడానికి ఇష్టపడతాడు తప్ప తల్లిదండ్రుల దగ్గర ఉండడానికి ఇష్టపడడు. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడో అర్ధరాత్రి వస్తూ ఉంటారు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. ఏమనంటే ఏదో ఒక విషయం చెప్పుకుని ఏదో సాగు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. వీళ్ళకి తల్లిదండ్రుల మీద గౌరవం పోతూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఆధ్యాత్మిక జీవితం మీద కూడా ఏమొస్తూ ఉంటది? ఆధ్యాత్మిక జీవితం ఉండదు. ఎలాగా అంటే చూడండి, యాసావు జీవితంలో మనకు కనబడుతుంది కదా. చూడండి ఒకసారి ఇందాక చదువుకున్న ఆది కాండంలోనే 27వ అధ్యాయంలోనే మనకు కనబడుతుంది. చూడండి 25వ అధ్యాయము 29 చూడండి ఒకసారి. ఒకనాడు ఈ యాకోబు కలగోర వంటకము వండుకొని చుండగా ఈ యాసావు అలసిన వాడే పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుడని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా యాసావు, నేను చావబోచున్నాను కదా. జ్యేష్ఠత్వము చూడండి, అతని యొక్క జీవితం ఎందుకు పాడైపోతున్నారంటే బయట వాతావరణానికి ఎక్కువగా అలవాటు పడుతున్నాడు. కుటుంబాలతో మన మంచి కోరేవారితో ఎక్కువగా మనం ఉండాలి. ఎందుకంటే మన అమ్మా నాన్నలే మన మంచి కోరేవారు, మన తల్లిదండ్రులే మన మంచి కోరేవారు. తల్లిదండ్రులు చదివిస్తారా, బయట వారు చదివిస్తారా? తల్లిదండ్రులు బట్టలు కొంటారా, బయట వారు కొంటారా? రేపొద్దున నీకు ఇల్లు కట్టాలన్నా, నీకు పెళ్లి చెయ్యాలన్నా, నిన్ను ఒక అనారోగ్యం వచ్చినప్పుడు చూపించాలన్నా ఎవరు చూస్తారు చెప్పండి? బయట వారు. పై మాటలు తప్ప కష్ట సమయాల్లో ఇబ్బందులు ఎవరు తోడుగా ఉంటారు చెప్పండి? మనకి ఎక్కువగా ఎవరితో బాంధవ్యం ఉండాలి? అలాగని బయట ఫ్రెండ్స్ వద్దా అంటే వద్దని అంటలేదు, మంచి వారితో ఉండండి.
నీకు బయట ఫ్రెండ్స్ వద్దానంటే ఆత్మీయులతో ఉండండి, ఇబ్బంది లేదు. కానీ కుటుంబాలతో మనకున్న బంధం ఎలా ఉండాలంటే పెన వేసుకుని ఉండాలి. కుటుంబంతో మనం అంటి పెట్టుకుని ఉండాలి. మనం ఎక్కువగా సమయం ఎవరితో గడపాలి అంటే ఆత్మీయులతో గడపాలి. ఇంకో విషయం ఏంటంటే ఎక్కువగా కుటుంబ సభ్యులతో గడపడానికి ఇష్టపడాలి. అర్ధరాత్రుల దాకా బయట ఎట్టి పరిస్థితుల్లోనూ తిరగకూడదు. సమయానికి ఇంటికి వచ్చేయాలి, భోజనం చేయాలి. అమ్మా నాన్నలు ఏదో విషయాలు చెప్తారు, వాళ్ళ యొక్క విషయాలు వింటూ ఉండాలి. వాళ్ళు ఏమి కోరుకుంటున్నారో ఒకసారి మనం ఆలోచించుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఈ యాసావుకేమో బయట తిరుగుతూ ఉంటాడు. ఇంకో విషయం ఏంటంటే తనకున్న ఆ పని ఏంటంటే హింస. ఏం చేస్తూ ఉంటాడు అంటే హింస అంటే ఆ వృత్తి ఉండకూడదంటే వృత్తి ఉండకూడదని అనట్లేదు. ఎందుకంటే తనకున్న ఆ వృత్తిని బట్టి ఆ విధంగా తను ఉన్నాడేమో అన్న ఒక చిన్న పాయింట్ మాత్రమే మీతో మాట్లాడుతున్నా. ఇంకో విషయం ఏంటంటే జ్యేష్ఠత్వాన్ని ఏం చేస్తున్నాడట? జ్యేష్ఠత్వం అంటే ఏంటి? పాత నిబంధనలో జ్యేష్ఠత్వానికి ఒక గొప్ప విలువ ఉంది. ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థం కావాలని చెప్తాను. క్రైస్తవ్యం అంటే విలువైందా కాదా? ఈ క్రైస్తవ్యం ఎలా వచ్చింది? యేసుక్రీస్తు వారు రక్తం కార్చడం ద్వారా మనం ఈ క్రిస్టియానిటీలోనికి మనం వచ్చాం. ఎవడైనా వచ్చి నీకు ఏదైనా ఆశ చూపించి క్రిస్టియానిటీని వదిలేస్తావా, లేకపోతే నీకు ఈ ధనాన్ని ఇస్తాను, లేకపోతే నీకు ఈ వసతులు ఇస్తానంటే మనం ఏమంటాం చెప్పండి? ధనం కావాలంటామా, మనం క్రైస్తవ్యం కావాలంటామా? ఎవరు కావాలంటే చెప్పండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారండి. చెప్తావా లేకపోతే ఆ ప్రతిమను మొక్కుతావా అన్నారు. ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమన్నారు? ఈ రోజు క్రిస్టియానిటీ ఎంత వాల్యూవో ఆ రోజు జ్యేష్ఠత్వం కూడా అంతే విలువ. ఎందుకంటే ఆ జ్యేష్ఠత్వంలో నుండి ఎవరు రాబోతున్నారు? యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. అటువంటి జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకున్నాడు అని అంటే దేనికోసం వదిలేసుకున్నాడట ఆయన? ఒక్క పూట కూటి కొరకు. అంటే ఇతడేమో తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాడు, అప్పుడప్పుడు ఇంటికి వస్తున్నాడు, వేట మాంసం చేస్తున్నాడు. ఏమండి ఆ ఇంటికాడ ఏదైతే వండి పెడుతున్నారో తండ్రి తింటున్నాడు, ఫ్యామిలీ తింటుంది, వెళ్ళిపోతున్నాడు. ఇస్సాకేమో యాసావుని ప్రేమిస్తున్నాడు. ఏమండి రెబ్కా ఎవరిని ప్రేమిస్తుంది? యాకోబుని ప్రేమిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే చూద్దాం. యాసావులో ఉన్న ఇంకో గుణం ఏంటంటే తన యొక్క వివాహాన్ని ఒకసారి మనం గమనిస్తే వివాహం విషయంలో కూడా చూడండి ఏమని మాట్లాడుతున్నాడో. వివాహం విషయంలోకి వచ్చేసరికి ఒకసారి చూడండి. అదే ఆదికాండము 26వ అధ్యాయము 34 చూడండి ఒకసారి. యాసావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరు కుమార్తెయగు యెహోదీతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాషెమతును పెండ్లి చేసుకును. మీరు ఇస్సాకును రెబ్కాకును మనోవేదన. అంటే పాయింట్ వైజ్ గా ఆలోచించండి. యాసావు జీవితం ఆలోచించండి. బయట ఎక్కువ తిరుగుతున్నాడు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే అతనికి ఏమి లేదు, భక్తి లేదు. ఇక్కడ మూడో విషయంగా చూస్తుంటే తల్లిదండ్రుల ఇష్టాలతో ఏమి లేదు. ఈరోజు మెయిన్ విలన్స్ ఎవరు చెప్పండి? మెయిన్ విలన్స్ ఎవరు? మెయిన్ విలన్స్ మీరు కదలేండి, కొంతమంది ఉంటారు. మొట్టమొదట ఎవరి మీద కేసు పెడతారు చెప్పండి? ఎవరి మీద కేసు పెడతారు? మెయిన్ విలన్స్ ఎవరు? అమ్మ నాన్న. దేవుడే మాట్లాడుతున్నాడంటే నీకు మేలు కలగాలంటే ప్రభువునందు మీ తల్లిదండ్రులకి ఏమై ఉండండి? విధేయులై ఉండండి. అన్ని విషయాలు అన్నాడా? ఒక విషయం అన్నాడా? అన్ని విషయాల్లోనూ ఎవరికి విధేయులై ఉండాలట? చదువుకోమన్నప్పుడు చదువుకోవాలి, ఏదైనా ఒక పని చెప్పినప్పుడు పని చేయాలి. వివాహం విషయాల్లోనూ అన్ని విషయాల్లోనూ, లేదా నీకు ఒక అభిప్రాయం ఉంది, ఆ అభిప్రాయాన్ని కూడా ఎవరికి చెప్పాలి చెప్పండి? ఈరోజు తల్లిదండ్రుల ఇష్టాలతో పని లేదు. ఇంకో విషయం ఏంటంటే తల్లిదండ్రులకు కనీసం ఒక మాట చెప్పే స్థితి కూడా మనకి కనబడని పరిస్థితులు ఈ సమాజంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం చూడండి. ఈ యాసావు ఏం చేశాడంటే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నప్పుడు ఇస్సాకును రెబ్కాకును ఏం కలగజేశారట? మనోవేదన.
దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, నీకు మేలు కలగాలంటే నువ్వేం చేయాలి? నీ తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించాలి. ఈరోజు ఏమండి, కాస్త వయసు వచ్చేసరికి మనం ఎదిరించడం ప్రారంభిస్తాం. కాస్త వయసు వచ్చేటప్పటికి నీకేం తెలుసు అంటున్నాం. కాస్త వయసు వచ్చేటప్పటికి ఏం చేస్తున్నామనంటే వారిని పట్టించుకోలేని పరిస్థితి. ఇంకో విషయం ఏంటంటే, వృద్ధాప్య దశలోనికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే మొత్తం పట్టించుకోవటం. మనకి ఇంకో విషయం చెప్పమంటారు, ఇంకో భయంకరమైన పరిస్థితి ఏంటంటే వృద్ధాప్య పింఛను కూడా లాగేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏమి లాగేసుకుంటున్నారు? వృద్ధాప్య పింఛను. నిజంగానండి, చాలా మంది తల్లిదండ్రులు ఒకవేళ ఈ వృద్ధాప్య పింఛను లేకపోతే ఏమైపోతారు చెప్పండి? ఇందుకే వృద్ధాప్య పింఛను ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేసింది? తల్లిదండ్రులను చూసే పిల్లలు లేరని పెట్టారు. పోలే, నీకు భారం అయిపోయింది, నీకు కుటుంబం ఏర్పడిపోయింది, నీకు భారం అయిపోయింది, పోనీ నువ్వేదో ఇబ్బంది పడి నువ్వు చూడలేకపోతున్నావు, కనీసం ప్రభుత్వం ఇచ్చింది దాన్ని కూడా ఏం చేస్తున్నారు? ఇస్తావా? మొన్న మధ్యలో ఒక అతను ఏం చేశాడనంటే, తల్లిని అడిగాడు, వృద్ధాప్య పింఛను అడిగాడు. అడిగిన తర్వాత ఇవ్వలేదని మా అమ్మ చచ్చిపోయిందని గుండు కొట్టించుకుని వచ్చేసి ఆవిడ ఏడు. తాగడానికి డబ్బులు లేవని తల్లిదండ్రులకి ఇస్తావా సత్తావా అన్నాడు. నేను ఇవ్వలేను రా, నాకు ఇబ్బందులు ఉన్నాయని దేవుడికి వెళ్ళి గుండు కొట్టించుకుని వచ్చేసాడు. మా అమ్మ చచ్చిపోయింది ఆవిడ ఏడుపు. ఇంక నేను ఎందుకయ్యా బతుకుంటున్నాను? ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. మాకు తల్లిదండ్రులు అవసరం లేదు అని అనుకుంటున్నారు. ఎదిగిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. అలా జరిగితే ఏం జరుగుతుంది? తల్లిదండ్రులు గౌరవిస్తూ ముందుకు వెళ్తే ఏం జరుగుతుంది అంటే, దేవుడు దాన్ని బట్టే మన ఫ్యూచర్ నిర్ణయిస్తాడు. దాన్ని బట్టే మన భవిష్యత్తు అన్నది దేవుడు నిర్ణయిస్తాడు. ఎలాగనంటే, ఇప్పుడు యాకోబు దగ్గరికి వచ్చేద్దాం. యాకోబు విషయాన్ని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూద్దాం. అదే ఆదికాండం 25 అధ్యాయం 27 చూడండి ఒకసారి. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఈ యాసావు వేటాడుట యందు నేర్పరి అరణ్యవాసిగా ఉండెను. ఈ యాకోబు సాధువై గుడారాలలో. యాకోబు తత్వం ఇప్పుడు దాకా ఎవరి గురించి ఆలోచించుకున్నాం? యాసావు అన్నయ్య, కవల పిల్లలు వీళ్ళిద్దరు. ఇప్పుడు యాసావు అన్నయ్య గురించి కొన్ని విషయాలు ఆలోచించాం. ఇప్పుడు యాకోబు గురించి మీరు గమనించండి. ఈ యాకోబు తత్వం ఎలాంటిదట? సాధువు. అతడేమో అరణ్యవాసి, రక్తం చూస్తాడు. ఉదయాన్నే అతడు రక్తం చూడకుండా ఉండలేడు. ఉదయం నుంచి సాయంకాలం లోపున ఏదో ఒకటి వేటాడాల్సిందే. రక్తము చూసే ప్రవృత్తి అతనిది. ఇంకో విషయం ఏంటంటే, అతడు ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు, కుటుంబంతో బంధాలతో. ఇప్పుడు యాకోబు మీరు ఎవరితో సహవాసం చేస్తున్నట్టుగా చూస్తున్నారు అని అంటే, సాధువు ఎక్కడ ఉంటున్నాడట? ఇప్పుడు బయట ఉన్న వాళ్ళకి ఎక్కువగా బూతులు వస్తాయా? అమ్మానాలతో తిరిగే వాళ్ళతో ఎక్కువ బూతులు వస్తాయా? కొంతమంది అమ్మానాలు కూడా మాట్లాడతారులేండి, వాళ్ళ గురించి కదా నేను మాట్లాడతాను. కొంతమంది తల్లిదండ్రులు కూడా మాట్లాడతారులేండి, వాళ్ళ విషయం పక్కన పెట్టి. బయట ఎక్కువగా తిరిగితే పద్ధతిగా ఉంటారా? కుటుంబంలో తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉండేవారు పద్ధతిగా పెరుగుతారా? ఇప్పుడు అమ్మ నాన్న ఏదైనా ఒక మాట చెప్పినట్టే, రే పలానా షాప్కి వెళ్ళంటే సరే డాడీ, సరే మమ్మీ అని వెళ్ళొచ్చేస్తాం. రే పలానా చోటకి వెళ్ళాలరా, పలానా కార్యక్రమం అంటే సరే మమ్మీ, సరే డాడీ అంటారు. ప్రతిదీ కూడా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే బాధ్యతలు పంచుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు గౌరవిస్తూ ఇంటికాడ ఉంటూ వాళ్ళు ఏ పని చెప్పినా చేస్తూ కొంతమంది ఉంటూ ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళ యొక్క విధానం ఎలా ఉంటుందంటే, తల్లిదండ్రుల దగ్గర పెరుగుతూ వారి యొక్క విధానం ఎలా ఉంటుందంటే, తల్లిదండ్రుల్ని గౌరవిస్తారు. ఇంకో విషయం ఏంటంటే, వీరికి ఎక్కువగా బయట సంబంధాలు అన్నవి. బయట ఎలా ఉంటారంటే, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. ఎవరైతే ముఖ్య స్నేహితులు ఉంటారో వాళ్ళతో మాత్రమే ఫ్రెండ్షిప్ చేస్తారో, ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళతో తిరుగుతారు తప్ప ఎక్కువగా వీళ్ళు ఎక్కడ గడుపుతారంటే ఇంటికాడ మాత్రమే గడుపుతూ ఉంటారు. సాధువు అంటే ఇతను ఎక్కడ ఉన్నాడట? గుడారాలలో. అంటే ఎక్కడ ఉన్నాడు చెప్పండి? ఇంటికాడే ఉంటున్నాడు, ఇంటికాడే పెరుగుతున్నాడు. ఇంటికాడే పెరుగుతూ అమ్మా నాన్నల్లో ఉన్న భక్తి జీవితం ఎవరికి కూడా వచ్చేసింది? అమ్మా నాన్నలో ఉన్న భక్తి జీవితం ఎవరికి వచ్చేసింది చెప్పండి? ఎలా వచ్చింది? బయట తిరిగి అతనికేమో భక్తి జీవితం లేదు, బయట తిరిగి అతనికేమో తల్లిదండ్రులు అంటే లెక్క లేదు. కానీ ఇంటికాడు ఉండే ఇతను
తల్లిదండ్రుల మాటలు గౌరవించే ఇతను ఎలా ఉన్నాడంటే, యాకోబు సాధువై ఏం చేస్తున్నాడట? సాధువై గుడారాలు అంటే ఇతని జీవితం మీరు గమనించండి. తల్లిదండ్రులు గౌరవిస్తున్నాడు. ఇంకోటి ఇతనికి భక్తి జీవితం చూడండి ఎలా ఉంటుంది. ఒకసారి మనం చూద్దాం. 29వ వచనంలో చూడండి ఒకసారి. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొని చుండగా యాసావు అలసిన వాడే వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగను. అందుచేత అతనికి ఏదోము అని పేరు పెట్టబడను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని. ఇతడు ఏం కావాలంటున్నాడు? యాసావు ఏమొద్దనుకుంటున్నాడు? చూడండి, ఇద్దరు కూడా కవల పిల్లలు. వీళ్ళిద్దరు కూడా ఎవరు? కవల పిల్లలు. వీళ్ళిద్దరికి వయసు తేడా ఎంత అమ్మా? వయసు తేడా ఎంత చెప్పండి వీళ్ళిద్దరికి. కవల పిల్లలకి వయసు తేడా ఎంత ఉంటుంది తెలీదా? ఎంత ఉంటుందండి వయసు తేడా కవల పిల్లలకి? 2 నిమిషాలు, లేదా గట్టిగా అయితే 3 నిమిషాలు, అంతకన్నా పెద్ద తేడా ఉండదు. యాసావు బయటకు వచ్చేసాడంటే, బయటకు వచ్చిన వెంటనే దేని పట్టుకుని వచ్చేసాడట? 6 నిమిషాల్లో బయటకు వచ్చేసాడట. ఎవరో అంటే ఇద్దరికి వయసు తేడా ఎంత? యాకోబు దేవుడి మాటలు వింటూ ఎదుగుతున్నాడు. యాకోబు జ్యేష్ఠత్వం యొక్క విలువను తెలుసుకుని అనుకుంటా ఉన్నాడు. అప్పుడప్పుడు అన్న గురించి ఆలోచించుకుంటున్నాడు. ఏమనుకున్నాడంటే, అరే వీడు ఎంత టైంలో పుట్టేశాడు, 1 సంవత్సరం తేడా కాదు. ఈరోజు అన్నదమ్ములుగా మనం ఉన్నాం కదా, మనకెంత తేడా ఉంటది? 1 సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు తేడా ఉంటది. ఈ యాకోబు చాలా బాధపడతాడు. ఏ విషయాన్ని బట్టినంటే, ఈ యాకోబు కంటే ముందు వచ్చేసాడు. ఎవరో 6 నిమిషంలో ముందు వచ్చేసాడు అన్న బాధ ఉంది. ఎందుకంటే యాకోబు జ్యేష్ఠత్వాన్ని కోరుకుంటున్నాడు, యాసావు జ్యేష్ఠత్వాన్ని పట్టుకుపోయాడు అన్న బాధ యాకోబులో మనసుకు ఉండిపోయి ఒక టైం వచ్చింది. ఆ టైం వచ్చినప్పుడు అంటాడు, నీకు ఈ కూర పెట్టాలంటే నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చాడు. అంటే తల్లిదండ్రుల దగ్గర పెరుగుతున్నాడు, సాధువై ఉంటున్నాడు, గుడారాల్లో ఉంటున్నాడు, అమ్మా నాన్న మాటలకు విలువిస్తున్నాడు. ఇతనికి భక్తి జీవితం ఉంది, తల్లిదండ్రులు అంటే గౌరవం ఉంది. మరి యాసావుకి అమ్మా నాన్నలతో పని లేదు. యూజ్ అండ్ త్రో అంటే ఉపయోగించుకున్నాం, మనం ఎదిగాం, మనకంటూ మనకు కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. మీ మేజర్ ఏమంటాం మనం? ఎవరు మనం? మేజర్ అంటే ఏంటి? మాకు ఒక ప్రభుత్వం ఒక హక్కు ఇచ్చింది. ఆ హక్కు వచ్చిన తర్వాత మమ్మల్ని ఎవరు అడగాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకు యాసావు కూడా ఏమైపోయాడు? మేజర్ అయిపోయాడు, పెద్దోడైపోయాడు. ఎవరితో పని లేదు చెప్పండి. కానీ యాకోబు తత్వం ఎలాంటిది అంటే, యాకోబు తత్వం అలాంటిది కాదు. తన యొక్క వివాహం విషయంలో చూడండి తను ఎలాగా ఉంటున్నాడో ఒకసారి మనం చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. ఇస్సాకు యాకోబుని పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవరిని వివాహం చేసుకోకూడదు, నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడకు లాబాను కుమార్తెలలో ఒక దానిని వివాహము చేసుకోమని అతనికి ఆజ్ఞాపించి. ఏం చేస్తున్నారట? ఏం చేస్తున్నారు? రేయ్ పలానా వాడికి తాళి కట్టు, పలానా వాళ్ళకి అంటే ఏమంటాడట? మనల్ని కానీ రే ఇల్లు తాళి కట్టు అన్నాం మనకి ఏమంటాం? అమ్మ. ఎందుకండి అమ్మా నాన్న వెళ్ళి చూసి వచ్చేసారా, అమ్మాయి బాగుందరా, తాళి కట్టే అన్నారు. ఏమంటాం మనం? ముందు నేను చూడాలి, ఒక 10 నిమిషాలు మాట్లాడాలి. అంటే ముందు వెళ్ళి చూడాలి, తర్వాత వెళ్ళి 10 నిమిషాలు మాట్లాడాలి, తర్వాత మనకి నచ్చాలి. ముందు అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి, అమ్మా నాన్న నీకు ఈ అమ్మాయి నచ్చిందా అని అడుగుతామా? ఈరోజు మనకి సొంత నిర్ణయాలు ఎక్కువ, ఈరోజు మనకి సొంత ఆలోచనలు ఎక్కువ. ఎందుకంటే మనకి వయసు తక్కువ, అనుభవం తక్కువ, ఏది మంచో ఏది చెడో మనకు తెలియదు పిల్లరా. కానీ ఈరోజు
మనకున్న నిర్ణయాలను బట్టి మనం ముందుకు వెళ్ళిపోతుంటాం. యాసావు కూడా ఎలా వెళ్ళిపోయాడంటే తనకున్న నిర్ణయాలను బట్టి వెళ్ళిపోయాడు, తల్లిదండ్రుల నిర్ణయాలను తీసుకోలేదు. కానీ యాకోబు చూడండి ఆజ్ఞాపించారట, ఏమని? కానాను కుమార్తెలలో ఇతను చూడండి ఇంటి పట్టున ఉంటున్నాడు, ఇంటి పట్టున తల్లిదండ్రుల దగ్గర ఉంటూ గౌరవంగా పెరుగుతున్నాడు. ఇంకో విషయం ఏంటంటే తల్లిదండ్రులకి గౌరవిస్తున్నాడు. తల్లిదండ్రుల్లో ఉన్న భక్తిని కూడా ఇతను ఏం చేసుకున్నాడు? అలవర్చుకున్నాడు. ఏమడుగుతున్నాడంటే నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇయ్యి అంటున్నాడు. నాకు దేవుడు కావాలి, దేవుడిచ్చిన జ్యేష్ఠత్వం నాకు కావాలని అడుగుతున్నాడు. ఇంకో విషయం ఏంటంటే తన వివాహం విషయంలో కూడా ఏం చేస్తున్నాడు? ఎవరి నిర్ణయానికి అవుతున్నాడు చెప్పండి? యాకోబు గారిది కూడా మంచి లవ్ స్టోరీ. ఎలాంటి లవ్ స్టోరీ యాకోబు గారిది? అమ్మా నాన్నలు చూసిన సంబంధం. ఎవరికే? ఇస్సాకు రెబ్కా సంబంధం చూశారు. సంబంధం చూసి మాట్లాడతారు. ఏమని అంటారు చూడండి. ఇస్సాకు యాకోబుని పిలిపించి, నువ్వు కనాను కుమార్తెల్లో ఎవరిని వివాహం చేసుకోనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒక దానిని వివాహము చేసుకోమని. అప్పుడు వెళ్ళిపోయాడండి. అన్న మీద భయంతో వెళ్ళిపోయాడు. అన్న మీద భయంతో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఎవరు అమ్మాయి? రాహేలు. ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడట? 14 సంవత్సరాలు. ఫస్ట్ 7 సంవత్సరాలు అన్నాడు మామగారు. 7 సంవత్సరాలని ఎవరినిచ్చి పెళ్లి చేసేసాడు? లేయానిచ్చి పెళ్లి చేసేసాడు. మరలా యాకోబు వెళ్ళి ఏంటి ఇలా చేసావనంటే మళ్ళీ ఇంకొక 7 సంవత్సరాలు చేయన్నాడు. 14 సంవత్సరాలు రాహేలు కొరకు ఎదురు చూశాడు. అంటే మీరు ఆలోచించండి, యాసావుకి యాకోబుకి ఇంచుమించు ఒక వయసు. ఇంకో విషయం ఏంటంటే ఒక అర నిమిషంలో పుట్టేసిన వాడు. కానీ యాసావుకి తొందర ఎక్కువ, యాకోబుకి తొందర ఎక్కువ. యాసావు కన్నా వెనకాల వివాహం ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఈరోజు ఆగలేకపోయిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. తల్లిదండ్రులు ఒరే బాబు ఆగరా, పోనీ ఈ సంవత్సరం ఆగరంటే ఈ సంవత్సరం నేను ఆగ, ఒరే 2 సంవత్సరాలు ఆగరంటే 2 సంవత్సరాలు ఆగరంటాడు. కానీ తల్లిదండ్రులకి ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని సంవత్సరాలు ఆగాడు చెప్పండి? 7 సంవత్సరాలు వివాహం చేసుకోకుండా ఆగాడనండి. ఇద్దరికి ఇంచుమించు ఒకే వయసు కదా, ఒక అర నిమిషం తేడా కదా. కానీ యాసావు లైఫ్ ని మీరు గమనించండి, యాకోబు లైఫ్ ని మీరు గమనించండి. యాకోబు తల్లిదండ్రులను గౌరవిస్తున్నాడు. ఇంకోటి ఎవరిని గౌరవిస్తున్నాడు? దేవుణ్ణి కూడా గౌరవిస్తున్నాడు. ఇప్పుడు యాకోబు జీవితాన్ని బట్టి యాసావు జీవితాన్ని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలి అని అంటే మీరు గమనించండి. యేసుక్రీస్తు వారి గురించి కూడా మనకు ఒక మంచి మాట ఉంటది. పెద్దల దయందును దేవుని దయందును యేసుక్రీస్తు వారు ఏం చేశాడట? వర్ధిల్లుతూ వచ్చాడట. మరి సమూయేలు పెద్దల దయందును దేవుని దయందును ఏం చేస్తున్నాడట? వర్ధిల్లుతున్నాడు. మనం కూడా ఎలా ఉండాలి చెప్పండి? పెద్దల దయలోను దేవుని దయలోను తల్లిదండ్రుల దయలోను మనం వర్ధిల్లుతూ ఉండాలి. అలా వర్ధిల్లితే ఏంటి అని అంటే ఒకసారి మీరు చూద్దాం. వర్ధిల్లకపోతే ఏమవుతుంది? యాసావు గురించి మీరు గమనించండి. యాసావు గురించి ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఆది కాండము 27వ అధ్యాయము 38వ నుంచి చూద్దాం. ఒకసారి 38వ నుంచి చూద్దాం. ఒకసారి యాసావు, నా తండ్రి నీ యొద్ద ఒక దీవెనే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి యాసావు ఎలుగెత్తి ఆడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండెను. నీవు కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాలి విరిచివేయదు అని అతనికి ఏం చేశారట? ఉత్తరం ఇచ్చాడు. ఇప్పుడు యాసావు ముగింపు ఎలా ఉంటాదో చెప్పేస్తున్నాడు. ఎవరు? అతను దీవెన ఏమన్నా నాకు దీవెన ఇవ్వానంటే తండ్రి దగ్గర ఏమీ లేదట. చాలా జాగ్రత్త అండి. అమ్మా నాన్నలు కష్టపడితే దీవెన ఉంటుందా? దేవుణ్ణి బాధ పెడితే దీవెన ఉంటుందా? అంటే దీవించాలంటే ఎలా దీవించాలి చెప్పండి? రోజు పెద్దలు దీవిస్తారు. అరే బాబు నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో వర్ధిల్లు అంటారు. ఇప్పుడు మనస్ఫూర్తిగా వాళ్ళు ఏం చేయాలి?
మనస్ఫూర్తిగా దీవించాలంటే అమ్మా నాన్నల ఇష్టాలను గౌరవిస్తే మనస్ఫూర్తిగా దీవిస్తారా? అమ్మా నాన్నలను బాధ పెడితే, దేవుణ్ణి బాధ పెడితే మనస్ఫూర్తిగా దీవిస్తారా? నాశనం అయిపోతావురా. కొంతమంది అంటారు, నా కొడుకుని ఎత్తుపోయావు కదే, నువ్వు నాశనం అయిపోతావే. నా కూతురుని ఎత్తుపోయాడు కదా, వాడు అండి ఎన్ని శాపనార్థాలు పెడతారో అండి, ఎంత బాధపడతారండి, ఎంత కన్నీరు కారుస్తారండి. నిజంగా మీరు గమనించండి, యాసావు యొక్క భవిష్యత్తు మాట్లాడుతూ, తండ్రి నీ దగ్గర ఏ దీవెన లేదంటే ఏమీ లేదు, మరి నా పరిస్థితి ఏంటంటే నీ కత్తి చేత నువ్వు బ్రతుకుతావు, నీ నివాసం ఏమైపోతుంది? సారం ఉండదు, నువ్వు నివసించే చోట నీకు సారం ఉండదు. మరి యాకోబు అండి, ఇప్పుడు చెప్పండి, తల్లిదండ్రుల దీవెన ఉండాలా వద్దా? పెద్దల దీవెన, సేవకుల దీవెన ఉండాలా వద్దా? ఈ రోజు పెద్దలు లేకుండా, తల్లిదండ్రులు లేకుండా, సేవకులు లేకుండా ముందుకెళ్ళిపోయేవారు అనేక మంది కనబడతారు. వీళ్ళకి ఎవరు కావాలి చెప్పండి? తల్లిదండ్రులు అవసరం లేదు, సేవకులు అవసరం లేదు, పెద్దలు అవసరం లేదు. మరి ఎవరు కావాలి? వాళ్ళు ఉంటారు బయట, ఎవరో బ్యాచ్, వాళ్ళే పెద్దలు, వాళ్ళే సేవకులు, వాళ్ళే తల్లిదండ్రులు. ఎలాగైతే ఏమైపోతుంది, అలాంటి సంబంధాలు ఏమైపోతాయి? చాలా జాగ్రత్త. ఎక్కువగా ప్రేమ వివాహాలే ఫెయిల్యూర్ అయిపోతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఇష్టం లేకుండా, సేవకులు లేకుండా, పిల్లరా పెద్దలు లేకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇలాంటి వారికి చాలా భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. మరి యాకోబుకు తల్లిదండ్రుల్ని గౌరవిస్తాడు యాకోబు, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడు యాకోబు. మరి యాకోబు జీవితం ఎలా ఉంది అంటే, యాకోబు జీవితం గురించి ఇంకా మంచి మాట మాట్లాడుతున్నాడు. చూడండి, అదే 27వ అధ్యాయంలో అతని యొక్క జీవితం గురించి మాట్లాడుతున్నాడు. చూద్దాం, 27వ అధ్యాయం 27 చూడండి ఒకసారి. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రముల వాసన చూచి అతన్ని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె నున్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును. యాకోబు ఫ్యూచర్ ఏంటి? యాసావు ఫ్యూచర్ ఏంటి? అమ్మా నాన్నల దీవెనలు ఉండాలి, దేవుడి దీవెన ఉండాలి, సేవకుల దీవెనలు ఉండాలి. చూడండి, యాకోబుకి ఎలాంటి జీవితాన్ని ఇచ్చాడంటే దేవుడు, ఎలాంటిది ఇచ్చాడు చెప్పండి? పాలు తేనెలు ప్రవహించే దేశం. ఇప్పుడు అదే ఆ భూభాగంలో పిలబడుతున్న దేశం ఏ దేశం? ఇశ్రాయేలు దేశం. పాలు తేనెలు ప్రవహించే దేశం ఎవరికే? యాకోబు, ఇశ్రాయేలుకి. కానీ యాసావుని మీరు గమనించండి, యాసావుకి ఏమి లేదట, ఏమి లేదు, సారము లేని భూమి. యాసావు ఏమైపోయాడు చెప్పండి? యాసావు జాతి ఏమైపోయింది చెప్పండి? చాలా చెదరైపోయింది, కనుమరుగైపోయింది. కానీ ఇశ్రాయేలు ఒక దేశంగా మారిపోయాడు, 12 గోత్రాలుగా మారిపోయాడు, ఒక దేశంగా మారిపోయాడు. ఆ గోత్రంలో నుండి ఎవరు వచ్చారు చెప్పండి? యేసు క్రీస్తు వారు వచ్చారు. ఇప్పుడు చెప్పండి, మనకు అమ్మా నాన్నల దీవెన ఉండాలా వద్దా? అమ్మా నాన్న మాటలు గౌరవిద్దామా వద్దా? ఇప్పుడు దాకా తెలుసో తెలియకో సేవకుల మాట వినకుండా, తల్లిదండ్రుల మాటలు వినకుండా, పెద్దల మాటలు వినకుండా, ఒకవేళ తెలుసో తెలియకో ఇప్పుడు దాకా నువ్వు గౌరవించలేదేమో, ఇప్పుడు దాకా నువ్వు వారి మాట వినలేదేమో. దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, నీకు మేలు కలగాలంటే, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అని అంటే ఏం చేయాలన్నాడు దేవుడు? అన్ని విషయాల్లోనే ఎవరి మాట వినాలట? ఏదైనా పని చెప్తారు చెయ్యాలి. పలానా చోటకి వెళ్ళమంటారు, వెళ్ళాలి. ఒరే ఇంటి పట్టున ఉండరా అంటారు, ఇంటి పట్టున ఉండాలి. అమ్మ పలానా వాడు చెడ్డవాడమ్మా, పలానా అమ్మాయి మంచిది కాదమ్మా, ఎందుకు అలాంటి సహవాసాలు మనకు వద్దమ్మా, నువ్వు ఇంటికాడే ఉండు అంటే ఇంటికాడే ఉండాలి. ఒరే బాబు నువ్వు ప్రార్థనకి వెళ్ళరా అంటే ప్రార్థనకి వెళ్ళాలి. ఇలా ఎప్పుడైతే ఉంటామో మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది చెప్పండి? ఆశీర్వాదం. ఎలాగా? యాకోబు ఎలా ఆశీర్వదించబడ్డాడు చెప్పండి? కానాను దేశం,
పాలు తేనెలు ప్రవహించే దేశం ఎవరికి ఇచ్చాడు చెప్పండి? యాకోబుకి ఇవ్వటం జరిగింది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే, ఈరోజు తల్లిదండ్రులు వృద్ధులైపోయారు కదా, వాళ్ళ అవసరం లేదని అనుకోకండి. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, మేము వాళ్ళ మాట వినాల్సిన అవసరం లేదని అనుకోకండి. దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, తల్లిదండ్రుల మాటలు ఏం చేయాలట? కోత కోత బుడ్డాగా ఎదిరించేస్తున్నారండి. కోత ఉంటారండి, వాళ్ళు ఎగిరేస్తా ఉంటారండి. నిజంగా కొడితే ఏమైపోతావు చెప్పు నువ్వు? నీవు బలహీనతను బట్టి తల్లిదండ్రుల ప్రేమ ఎలా కనబడుతుంది చెప్పండి? లోకుగా కనబడుతుంది. చివరిగా ఒక మాట చెప్పుకుని మనం ముగించేసుకుందాం. దేవుడు ఇస్తున్న హెచ్చరికను మనం చూసుకుని మనం ముగించేద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం చూసుకుని మనం ముగించేసుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనం. తండ్రిని అపహరించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులి పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. చూడండి ఎంత భయంకరమైన మాట. తల్లిని తండ్రిని అపహరిస్తే ఏమవుతుందట? వారిని దూషిస్తే ఏమవుతుందట? వారిని రోడ్డుకు లాగేస్తే ఏమవుతుందట? వారి దగ్గర ఉన్న వృద్ధాప్య పింఛను లాగేస్తే ఏమైపోతుంది చెప్పండి? జాగ్రత్త. దేవుడి స్థానంలో తర్వాత వారే ఉన్నారు. వారు లేకపోతే మనకేం లేదు చెప్పండి? జీవితం లేదు పిల్లరా. ఎందుకంటే వారు మనల్ని ఎత్తుకున్నారు, గుండెల మీద ఎత్తుకుని తిప్పారు. వాళ్ళు ఆ గుండెల మీద మనం తమ్మకూడదు. అమ్మ రొమ్ము పాలు తాగకుండా ఎదగిన వారు ఎవరూ లేరు. అదే రొమ్ముని మనం ఏం చేయకూడదు చెప్పండి? తన్నకూడదు. తన్నితే దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పండి ఒకసారి? దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, చూడండి అంటాడు కదా, తండ్రిని అపహసించి తల్లి మాట వినవల్లని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని ఏం చేసినట? చూడండి ఎంత భయంకరమైన శాపము. ఇప్పుడు చెప్పండి, మనము ఎవరి దయలో వర్తిల్లాలి? పెద్దల దయలో, దేవుని దయలో, సేవకుల దయలో, అందరి దయలో మనం ఎలా ఉండాలి చెప్పండి? వర్ధిల్లాలి. వర్ధిల్లితే మనం బాగుంటాం, మన నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుంటుంది. మనం బాగుండాలంటే, రేపొద్దున తర్వాత తరం బాగుండాలి అంటే పిల్లరా, దేవుడు చెప్తున్నాడు, నీకు మేలు కలగాలంటే అమ్మ నాన్న మాట విను. నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలి అంటే తల్లిదండ్రుల్ని సన్మానించు అని దేవుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి పిల్లరా, ఈరోజు ప్రపంచంలో తల్లిదండ్రుల్ని ఎదిరించేవారు ఎక్కువైపోతున్నారు. ఒకవేళ తెలుసో తెలియక ఇప్పుడు దాకా ఏమైనా ఎదిరించావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. వారితో ప్రేమగా మాట్లాడు, వారిని గౌరవించు, వారిని సన్మానించు. అప్పుడు దేవుడు యాకోబుని ఏం చేశాడట? దీవించాడు. ఎలాగా? పాలు తేనెలు ప్రవహించే దేశం. అతని సంతానం ఏమైపోయిందంటే లక్షలాది మంది జనం అయిపోయారు. అతని సంతానముల నుండి మోషేలో ఒక గొప్ప నాయకుడు వచ్చాడు. అతని సంతానముల నుండి గొప్ప గొప్ప భక్తులు వచ్చారు. అందుకని నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, తర్వాత మన పేరు చెప్పుకునే లిస్ట్ లో మనమంతా ఉండాలి. అలా ఉండాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మీ దగ్గర సేవకులు ఉన్నారు, తెలుసుకోండి. వారు ఎన్నో విలువైన సంగతులు మీకు వారం వారం వినిపిస్తున్నారు కనుక తెలుసుకోండి. ఇదిగో మనము విన్న వాక్యాన్ని బట్టి కుటుంబానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. మనం విన్న వాక్యాన్ని బట్టి సంఘానికి మనం ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి. అలాగా మనమంతా ఉండాలని, మీరు నేను మనమంతా అలా ఉండాలని నా మాటలు ముగిస్తున్నాం. తల వంచులైతే ప్రార్థన చేస్తాం.